భార్యాభర్తల మధ్యన తగాదా పెట్టాలంటే పక్కింటి ఆవిడో లేకపోతే వాళ్ళ బంధువుల వర్గంలో నుంచినో ఒక ఆవిడ రోజు ఫోన్లో మాట్లాడుతుంటుంది. ఏమైతే ఏంటి బాగా తిన్నావా ఇవాళ అంటే బాగా వండుకున్నానమ్మా, మా ఆయనకి కూడా ఇది చేయగానే సూపర్ అన్నాడు అంటే ఆ టైంలో కళ్ళల్లోకి చూసావా నువ్వు? నోటితో చెప్తారు, నొసటితో ఎక్కిరిస్తారు. అమ్మాయి నువ్వు రేపు అబ్జర్వ్ చేయి అంటది. రెండో రోజుకి వచ్చేటప్పటికి నిజంగా పెడుతున్నప్పుడు అతను ఏదో ఫోన్లోనో పరధ్యానంతో ఉంటూ తింటూ సూపర్లో ఉంది అన్నాడు అనుకో, అది ఈ అమ్మాయి మళ్ళీ ఆవిడికి చెప్పుద్ది, అదిగో చూసావా మగాళ్ళకి ఎప్పుడు అంతేనమ్మా, ఆడాళ్ళని మనం జాగ్రత్తగా పట్టాలా అని చెప్తుంది అనమాట. అంటే అలాగా ఒక కాపురంలో చిచ్చు పెడతా ఉంటుంది. ఇలాంటి వర్గాలు మన మధ్యలో కనబడతానే ఉంటారు కాబట్టి మనం లైట్ తీసుకుంటాం, బంధువులన్నో ఫ్రెండ్స్ అనినో అనుకుంటాం. కానీ కాపురాలు చిచ్చు పెట్టేది అట్లాంటి వాళ్ళే. ఇప్పుడు అట్లాగే ప్రజలకి మధ్యన చిచ్చు పెట్టేటువంటిది లేకపోతే తమ విషగుళికల్ని ప్రజల్లోకి చొప్పించేది ఈనాడు రోజు. తెలుగుదేశంలో టిట్కో ఇళ్ళు ఒక్క ఫ్లాట్ అన్న ఇచ్చారా? ఒక్కటైనా 5 ఏళ్లలో. అండర్ కన్స్ట్రక్షన్ 20 లక్షల ఇళ్ళు అని చెప్పి చివరికి 80,000 ఇళ్ళు చేసి అది కూడా 30,000 ఇళ్ళు కూడా పూర్తిగా అంది. 30,000 ఇళ్ళు ఏమో 80% పూర్తయినట్టు, మిగతా అన్నీ అట్లాగే ఉన్నాయి. ఒక్క ఇల్లు కూడా చేతికి ఇవ్వలేదు. కానీ గృహప్రవేశాలు జరిగిపోయినాయి కదా, 20 లక్షల మంది గృహప్రవేశాలు చేశారని బిల్డప్ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం 30 లక్షల ఇళ్ళు ఇస్తామని 15 నుంచి 17 లక్షలకో ఏమో శాంక్షన్ చేసింది. ఆ తర్వాత ఇంకో 3-4 లక్షలకి స్థలాలు ఇచ్చింది. అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. 7.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. పూర్తిగానే ఇంకా 7.5 ఉన్నాయి, లేదా ఇంకా 10 లక్షలు ఉంటాయి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి పునాదుల బొమ్మలు చూపెట్టి ఇళ్ళని ఇవ్వట్లేదు, ఇళ్ళని ఆపేస్తున్నారు. ఇట్లాంటి ఖచ్చితంగా దశల వారీగానే జరుగుతుంది ప్రభుత్వం అన్న తర్వాత. లేదు చేతికి డబ్బులు ఇచ్చేస్తే వాడేసుకుంటారు. ఇదివరకు ఇందిరమ్మ ఇళ్ళకి అట్లాగే జరిగింది. కాబట్టి ఇక్కడ ఇళ్ళు అనేటువంటిది ఒక పెద్ద ఆస్తి. ఇక్కడ కడుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవడు చేయనటువంటి సాహసం. నగరాలే కట్టేస్తున్నాడు, వాడలే కట్టేస్తున్నాడు. అట్లాంటి భారీ ఇది స్థలాలు ఇచ్చేశాడు. ముందు ఆల్రెడీ స్థలాల యజమానులు అయిపోయారు జనం. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది దశల వారీగా జరుగుతుంది. ఇంతకుముందు టిట్కో ఇళ్ళకైతే స్థలం కూడా ఇచ్చింది ఏం కాదుగా. ఆ 4 అంతస్తులు 5 అంతస్తులు ఎక్కువచ్చేవాళ్ళు కదా. అయినా అప్పుడు అద్భుతం జరిగిందని, ఇప్పుడు అనర్థం జరుగుతుందని ఈ ఏది తంపుల మారి లక్షణాలని ఈనాడు ఇవాల్టి విషగూళికగా ప్రొజెక్ట్ చేశారు.